స్కూల్ దగ్గర ఒక చిన్న బిడ్డ తన తల్లిని అడిగిందంట, అమ్మా ఒక 5 రూపాయలు ఇవ్వమ్మా, అక్కడ ఐస్ కొనుక్కుంటాను అని అడిగిందంట. వెంటనే ఆ తల్లి 5 రూపాయలు ఇవ్వకపోగా ఇంటికి తీసుకెళ్ళిపోయింది. ఆ పిల్ల అనుకుందంట, ఇదేంటి మా అమ్మ ఒక 5 రూపాయలు అడిగితే ఇవ్వలేదు, లేవా ఉన్నాయి కదా డబ్బులు, అయినా ఎందుకు ఇవ్వలేదు అని అనుకుని ఇంటికి వెళ్ళి బాధపడుతుంది. వెంటనే ఇంటికి వెళ్ళగానే వాళ్ళ అమ్మ రెడీ అయింది, పిల్లన్న రెడీ చేసింది. ఇక బయటికి బయలుదేరారు. వెళ్ళి ఐస్ క్రీమ్ పార్లర్కి తీసుకెళ్ళి 5 ఊహలు ఎలా ఉన్నాయంటే, అప్పటి వరకు ఆమె ఊహలు, అప్పటి వరకు ఆమె ఆలోచనలు, మా అమ్మ ఒక 5 రూపాయలు ఐస్ క్రీమ్ కొనిస్తే చాలు, మా అమ్మ నా కోసం ఒక 5 రూపాయలు ఐస్ క్రీమ్ తెచ్చిస్తే చాలు అని అనుకుంది. ఈ బిడ్డ ఊహ అలా ఉంది. కానీ తల్లి ఊహ ఏంటి తెలుసా, నా బిడ్డకి 5 రూపాయలు కాదు, అవసరమైతే 500 రూపాయలు ఐస్ క్రీమ్ కొనిస్తానని చెప్పి పార్లర్కు తీసుకువెళ్ళి ఆ ఐస్ క్రీమ్ కొనిస్తే ఆమె అంటుందంట, అమ్మా 5 రూపాయలతో పోయేది కదా, ఎందుకని 500 రూపాయల ఐస్ క్రీమ్ నాకు ఇచ్చావనంటే, ఆ తల్లి అన్నంట, నీవు నన్ను అడిగింది 5 రూపాయలే, కానీ నేను నీకు ఇవ్వగలిగింది ఎంతో తెలుసా, నా శక్తికి మించి. నేను నీకు ఇవ్వగలిగింది ఏంటో తెలుసా, నా సామర్థ్యానికి మించి. నేను నీకు ఇవ్వగలిగింది ఏంటో తెలుసా, నాకున్న సమృద్ధిని బట్టి నేను నీకు ఇస్తా, నాకున్న సమృద్ధిని బట్టి నీ అవసరాలు తీరుస్తా, నాకున్న సమృద్ధిని బట్టి నీ ప్రతి అవసరాన్ని నేను తీర్చబోతున్నాను. ఆమెను చెప్పండి. మనం అనుకుంటాం, అయ్యా చిన్న ఇల్లు కట్టుకుంటే చాలు, మనం అనుకుంటాం, అయ్యా ఇదిగో చిన్నగా వ్యాపారం చేసుకుంటే చాలు. కానీ ప్రభు ఆలోచనలు, ప్రభు ఊహలు ఏంటో తెలుసా, మన జీవితాల్లో ప్రతిరోజు ప్రభు చేసే కార్యాలు, ఆయన చేసే అద్భుతాలు ఎలా ఉంటాయంటే, మనం అనుకుంటాం చిన్న పని జరిగితే చాలు, మనం అనుకుంటాం చిన్నగా మనకి ఏదైనా వ్యాపారం వస్తే చాలు, మనం అనుకుంటాం చిన్నగా ఒక ఉద్యోగం వస్తే చాలని. కానీ ప్రభు ఆలోచనలు ఉన్నతమైనవి. నీవు కోరుకునేది 5 రూపాయలే. దేవుని సంధికి వచ్చి కూడా, అయ్యా ఈ పని జరిగితే చాలని చిన్న పనే అడుగుతాం. కానీ దేవుడు ఏమో తెలుసా, నిన్ను శక్తికి మించి కార్యాలు చేసే దేవుని బాహు నీ కొరకు చాపుతున్నాడు. ఈ రోజున విశ్వసించండి, నీవు అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా కార్యాలు చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు నీతో నడుచునుగాక. దేవుడు తన ఐశ్వర్యమును బట్టి, మన స్థితిని చూసి కాదు, మనం దేన స్థితిలో ఉన్నామని చెప్పి దీనంగా ఆయన మనకి కార్యాలు చేయడం కాదు, మనము పేదరికంలో ఉన్నామని చెప్పి దానికి తగ్గట్టుగా కార్యం చేయడం కాదు, మన స్థితిని చూసి కాదు, తన ఐశ్వర్యం బట్టి, ఆయనకున్న సంపదను బట్టి, భూమి ఆకాశం సృష్టించిన దేవుడు ఆయన మహిమైశ్వరుడు మన ప్రతి అవసరాన్ని తీర్చబోతున్నాడు. ఆమెను చెప్పండి. మన స్థితిని చూసి కాదండి, ఆయన సమృద్ధిని బట్టి, ఆయన మహిమైశ్వర్యాన్ని బట్టి, ఆయన మహిమలో మన ప్రతి అవసరాన్ని ప్రభు తీర్చునుగాక.